మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తున్నాం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. పాతాళలోక ద్వారములు పాతాళపు లోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. దేవుడు ఏమని చెప్తున్నాడు, ప్రభు ఏమని చెప్తున్నాడంటే పేతురుకి చెప్తున్నాడు, పేతురు నా సంఘము నీ నుంచి ప్రారంభిస్తాను. బండ అంటే ఏమండి పేతురు గారు నుంచి పేతురే ఏమండి ఈ సంఘాన్ని ప్రారంభించింది. మొట్టమొదటిగా సంఘం ఏమండి ఎవరి ద్వారా ప్రారంభమైందంటే అపోస్తులుడైన పేతురు ద్వారా సంఘం ప్రారంభమైంది. మరొక మాట మీరు చూడగలిగితే అపోస్తుల కార్యం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడగలిగితే 120 మంది ఏమండి అక్కడ పెంతెకోస్తు పండగ రోజున అందరూ కూడుకొని అక్కడ ప్రార్థిస్తుంటారు, ఆరాధిస్తున్న ఆ సమయంలో మరి స్తుతిస్తున్న ఆ సమయంలో ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగుతాడు. దిగిన తర్వాత అందరూ భాషలతో మాట్లాడతారు. వెంటనే కొంతమంది ఏమనుకుంటారంటే, అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటారంటే మద్యమును సేవించి మాట్లాడుతున్నారేమో, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారని కొంతమంది మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సందర్భంలో 11 మందిలో ఒక వ్యక్తిగా లేచి ఏమని మాట్లాడుతున్నాడో మీరు చూడాలి. ఇప్పుడు ఏమండి అపోస్తుల కార్యము మరి 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తున్నాం. అయితే పేతురు గమనించాలి. ఇక్కడ ఇందాక మనం చూసాం కదా, ఏమని చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను అని ఎవరితో చెప్పాడు చెప్పండి? పేతురుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా యెరూషలేములో కాపురముండు సమస్త జనులారా ఇది మీకు తెలియనుగాక. ఇప్పుడు పేతురు మాట్లాడడం ప్రారంభించాడు. అలా మాట్లాడుతూ ప్రియులారా గమనించండి. 22 వచనానికి వస్తా గల చెబుతున్నాడు. 22 వచనం, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరిచెను. మీరే ఎరుగుదురు దేవుని నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. గమనించండి, సువార్తను ప్రకటిస్తున్నాడు. అక్కడ వచ్చిన ఆ పెంతెకోస్తు పండగ రోజు వచ్చిన ఆ ప్రజలందరికీ, ఆ యూదులందరికీ, నానా భాషలు మాట్లాడుతున్న వారందరికీ ఈ పెంతెకోస్తు పండగ రోజున పేతురు గారు లేచి చెబుతున్న మాట, ఆ నజరేయుడైన యేసుని మీరు సిలువన వేస్తిరి, ఆ నజరేయుడైన యేసుని మీరు కొట్టితిరి, ఆ నజరేయుడైన యేసుని మీరు చంపితిరి అని చెప్పి పేతురు గారు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అలా ఏమండి ఆ ఒక అధ్యాయం అంతా మనం చదువుకుంటూ వస్తే ఈ మాటలన్నీ విన్న ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమని చెబుతున్నారు. 37వ వచనం చూడగలిగితే మీరు చూడండి. 37వ వచనం, వారు ఈ మాటలు విని ఏ మాటలు చెప్పండి? పేతురు గారు మాట్లాడిన ఆ మాటలలో ఏముంది? శక్తి ఉంది. ఆ మాటలలో ఏముంది? శిలువ మరణ సువార్త ఉంది. ఆ మాటలలో ఏముంది? రక్షణ ఉంది. ఆ మాటలలో ఏముందంటే సంఘము ప్రారంభము ఏమండి ఆ మాటల ద్వారా ప్రారంభమవుతుంది. ప్రేమైన దేవుని వారలారా, ఈ యొక్క మాటలను వారి విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి.
ఇక్కడ ఏమంటున్నాడు? మీరందరూ రక్షింపబడాలంటే ఇదిగోండి, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోవాలి, యేసుక్రీస్తు నామమున మీరు రక్షణ పొందాలి, యేసుక్రీస్తే లోకరక్షకుడని, యేసుక్రీస్తే దైవ కుమారుడని, యేసుక్రీస్తే సృష్టికర్త అని చెప్పి మీరు విశ్వసించి నమ్మినట్లయితే మీరందరూ కూడా రక్షింపబడతారు అని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఏమండి, మన 41 వచనం చూడగలిగితే 41 వచనం, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన, గమనించండి, అతని వాక్యము, పేతురు గారు మాట్లాడిన ఆ మాటలను, ఆ వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడ చేర్చబడ్డారంటే సంఘములో చేర్చబడ్డారు. పేతురు ద్వారా దేవుడు సంఘాన్ని ప్రారంభించాడు. బండ సందులో ఎగురుచున్న నా పావురమా, ఏమండి, క్రీస్తులో ఎగురుతున్న ప్రతి విశ్వాసి ఎవరు అంటే దేవునికి సంబంధించిన సంఘం, దేవునికి సంబంధించిన పావురం. మన అందరం కూడా క్రీస్తు అనే బండలో మనం ఎగురుచున్నాం. ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నాం. ఆయన సన్నిధిలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మరొక మాట మీరు చూడగలిగితే అపోస్తల కార్యం 20 అధ్యాయం 28 వచనం, దేవుడు తన స్వరక్తము ఇచ్చి సంపాదించిన తన సంఘమును, గమనించండి, ఈ సంఘం ఎవరిది? జూటుల్లో ఉన్న సంఘం కావచ్చు, పత్తికొండలో ఉన్న సంఘం కావచ్చు, కర్నూలులో ఉన్న సంఘం కావచ్చు, ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సంఘాలు కావచ్చు, ఈ ప్రపంచ యావత్తులో ఉన్న సంఘాలు కావచ్చు. ప్రతి సంఘం ఎవరు చేత కొనబడింది చెప్పండి? యేసు రక్తము చేత. ఈరోజు నేను మాట్లాడుతున్న నా సంఘం కాదు, ఇది మీ సంఘం కాదు, ఇది క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం ఇది. బండ సందులలో ఎగురుచున్న ఈ పావురం ఎవరో తెలుసా? సంఘం. ఆ సంఘం ఎవరు ద్వారా కట్టబడిందంటే సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా కట్టబడిన సంఘం. ఆయన ఏమిచ్చాడు ఆ సంఘం కోసం అంటే తన రక్తం ఇచ్చాడు, తన ప్రాణమునిచ్చాడు. ఎంతగా ఇచ్చాడు అంటే కొరడా దెబ్బలు తిని, ముళ్ళ కిరీటం ధరించి, కాళ్ళ చేతుల మేకులు కొట్టించుకొని, దూషింపబడి, నిందింపబడి, బాధింపబడి సిలువ మరణం పొందినంతగా సంఘము కోసం రక్తధార పోశాడు. ప్రేమైన దేవుని వర్లరా, ఎవరు ఈ సంఘము అంటే సిలువలో యాలాడబడిన ఆయన సంఘం.